దానికి అపకీర్తి తేవకుండా ఎంతో గొప్పగా జీవించిన వ్యక్తి తన క్రియలను బట్టి అపకీర్తి తెచ్చే విధంగా, ఆయన క్రియలు దేవుడికి దుష్కార్యంగా కనపడే విధంగా ఉన్న దావీదు గారి జీవితంలో ఎప్పుడైతే దేవుడు ఒక ఉపమానం ద్వారా ఆయన తప్పును ఆయనకు చూపెట్టారో, దావీదు గారు అన్న మాట, నేను పాపము చేసేది, నేను పాపము చేసేది, ఎస్ గాడ్ ఐఎమ్ ఎ సిన్నర్, ఫర్గివ్ మీ అనే మాట గమనించాలి. ఈరోజు నీ నా జీవితాల్లో నూతన హృదయము మన జీవితాల్లో కావాలి అనంటే మన పాపాలని కూడా మనం ఒప్పుకోవాలి. నూతన సంవత్సరం ఎవరేమనుకుంటారని మన జీవితాలు ఆలోచించి, ఎస్ మనం పడిపోతాం, మన చూపుల ద్వారా, మన ఆలోచనల ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన క్రియల ద్వారా, మనం శోధింపబడటం ద్వారా, బలవంతంగా చేయడం వల్ల, ప్రలోభాలు చేయడం వల్ల మనం పడిపోయి ఉండొచ్చు. కానీ మనుషులు క్షమించినా క్షమించకపోయినా క్షమించే దేవుడు మన తోడై ఉన్నారు. ఈ నూతన సంవత్సరం నిన్ను నన్ను క్షమించాలని దేవుడు ఆశ కలిగి ఉన్నారు. దావీదు గారు